తెలంగాణలో నిన్నటితో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో దాంతోపాటు 6 మున్సిపాలిటీలకు పాలకవర్గాల గడువు ముగిసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ అంకిత్ను నియమించింది ప్రభుత్వం. కామారెడ్డి, బాన్సువాడ, ఇల్లారెడ్డి మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్గా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన పాలకవర్గాలు ముగిసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి మున్సిపల్ పాలకవర్గాల రద్దు కావడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగబోతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిగతా 6 మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక అధికారులను నియమించిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును ప్రత్యేక అధికారిగా నియమించిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా నిజామాబాద్కు పేరుంది. మిగతా 6 మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీమ్గల్, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలకు ఆర్డీఓలను మున్సిపల్ ప్రత్యేక అధికారులకు నియమించిన ప్రభుత్వం అదేవిధంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలకు సంబంధించి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్తో పాటు మిగతా 6 మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక అధికారుల పాలన నేటి నుంచి కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. పాలక వర్గాలు ముగిసిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన ద్వారా ఈ రోజు నుంచి పాలన జరిగే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేటి నుంచి మళ్ళీ తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు జరిగే వరకు కూడా ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగే అవకాశం ఉంది. స్పెషల్ ఆఫీసర్ల పాలన ద్వారానే మున్సిపాలిటీ పరిధిలో కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసి ఈ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. పరిపాలన వ్యవహారాలతో పాటు మున్సిపల్ సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలను ఈ రోజు నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతుంది. ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన ద్వారానే అన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో నేటి నుంచి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు జిల్లా పరిధిలో ఉన్న 6 మున్సిపాలిటీలు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగబోతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.